హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అంజు పాప రణవీర్ నెంబర్ని రాథోడ్ని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో రాథోడ్ ఎందుకు అంజు పాప అని చెప్పి అంటూ ఉంటే, మొన్న అంకుల్ వచ్చినప్పుడు చాక్లెట్స్ కొనుక్కోమని కొన్ని డబ్బులు ఇచ్చారు కదా, కొన్ని డబ్బులు మిగిలిపోయాయి, వాటిని మనీ ఆర్డర్ చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు రాథోడ్ అంజు పాప అలా చేంజ్ని మనీ ఆర్డర్ చేయకూడదు, ఒక్కసారి గిఫ్ట్గా ఇచ్చిన మనీని తిరిగి ఇవ్వకూడదు అని చెప్పి అంటూ ఉంటే, ఇంత టాలెంట్ పెట్టుకొని ఇలా బతుకుతున్నా రాథోడ్ అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఏంటో అంజు పాప నీ అభిమానం అని చెప్పి రాథోడ్ మెలుగలు తిరుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు అంజు, అయ్యో రాథోడ్, ఇది కూడా పొగొడతా అనుకుని మురిసిపోయే నిన్ను ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు, ముందు నీ ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పి అలా రాథోడ్ దగ్గర నుండి ఫోన్ తీసుకుని రణవీర్కి ఫోన్ చేస్తుంది. ఇక ఆ టైంలో రణవీర్ తన కూతురు దుర్గని తలుచుకొని మందు తాగబోతూ ఉంటాడు. అలా మందు బాటిల్ని దగ్గర పెట్టుకొని తాగబోతూ ఉంటే ఇంతలో అంజు ఫోన్ చేస్తూ ఉంటుంది. అంకుల్, నేను అంజుని మాట్లాడుతున్నాను, భోజనం చేస్తారని చెప్పి అంటూ ఉంటే, ఇంకా లేదమ్మా అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. అయ్యో, ఇప్పటి వరకు తినలేదా? ఇంత లేటుగా భోజనం చేస్తే మీ ఆరోగ్యం ఏమవుతుంది అంకుల్, అందుకే ఎర్లీగా తినేసి పడుకోండి అని చెప్పి, ఇంటికి నేను ఎందుకు ఫోన్ చేశానో తెలుసా, రేపు మా ఇంట్లో పూజ జరుగుతుంది, మీరు కూడా పూజకు వస్తే బాగుంటుంది అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. అయ్యో రేపా, నాకు కుదరదమ్మా అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. అప్పుడు అంజు, అంకుల్ మిమ్మల్ని రమ్మని నేను రిక్వెస్ట్ చేయడం లేదు, ఆర్డర్ వేస్తున్నాను, ఖచ్చితంగా మీరు మా ఇంట్లో పూజకు రావాలి అంతే అని చెప్పి అంజు ఫోన్ కట్ చేస్తుంది. ఇక అంజుతో ఫోన్ మాట్లాడిన తర్వాత రణవీర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక వెంటనే పక్కనున్న లాయర్తో, లాయర్ నేను ఈరోజు మందు తాగడం లేదు, ఈ రోజు నుండి త్వరగా తినేసి పడుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు రణవీర్తో, ఏంటి రణవీర్, ప్రతిరోజు కూడా మందు తాగడం మొదలు పెడితే ఏ అర్ధరాత్రి అయ్యేంత వరకు ఆపవు, అక్కడే తాగి పడిపోతావు, అటువంటిది ఈరోజు మందు ముట్టుకోకముందే సర్దేమంటున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటే, ఎందుకో తెలియదు లాయర్, అంజుతో మాట్లాడిన తర్వాత నా మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది, మళ్ళీ నా కూతురుతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇక అలా రణవీర్ అంటూ ఉంటాడు. రణవీర్, ఇంత కోట్ల ఆస్తి ఇవ్వలేని సంతోషం ఆ పాప వల్ల నీకు దక్కుతుందంటే ఏ జన్మలోనో మీ ఇద్దరికి ఏదో అనుబంధం ఉండే ఉంటుంది అని చెప్పి లాయర్ అంటూ ఉంటాడు. మరోపక్క రాత్రిపూట అమరింటి దగ్గర సెక్యూరిటీ వాళ్ళు కాపలా కాస్తూ ఉంటారు. ఇక అలా సెక్యూరిటీ వాళ్ళు కాపలా కాస్తూ ఉంటే అమర్ బయటకు వచ్చి చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి అరవింద్ తన మనిషి ఇద్దరు కూడా కారులో వస్తారు. అరవింద్ బైనాక్యులర్లోంచి అమర్ వైపు చూస్తూ ఉంటాడు. ఇక అలా ఇంటి గేట్ బయట అంతా కూడా సెక్యూరిటీ ఉండడంతో అప్పుడు అరవింద్, నువ్వు నా కోసమే వెతుకుతున్నావని నాకు తెలుసు అమర్, అందుకే నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను, నీ చావును వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పి అంటూ ఉంటే, అన్న అక్కడ చూసావు కదా ఎంతమంది సెక్యూరిటీ వాళ్ళు కాపలా కాస్తున్నారో, వాళ్ళందరినీ తట్టుకొని నువ్వు లోపలికి ఎలా వెళ్ళగలవు, చీమని కూడా మనం లోపలికి పంపలేమని చెప్పి కార్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి అంటూ ఉంటాడు. ఇక దాంతో అరవింద్, రేపు వినాయక చవితికి వాళ్ళ ఇంట్లో సంబరాలు జరుగుతాయి కదా, వాళ్ళ ఇంటిని కూల్చేయడానికి నేను ఆ ఇంట్లోకి బాంబు పంపిస్తాను, ఇంకోసారి నా గురించి ఆలోచించాలంటేనే ఆ మిలిటరీ వాళ్ళు భయపడేలాగా చేస్తాను అని చెప్పి అలా అరవింద్ అంటూ ఉంటాడు. మరోపక్క వినాయక చవితి కావడంతో పిల్లలంతా కూడా ఎంతో చక్కగా రెడీ అయ్యి ఒక చోట కూర్చుంటారు. అంజు ఆరుని తలుచుకొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు. అంజు మిగతా పిల్లలతో ప్రతి సంవత్సరం కూడా అమ్మ వినాయక చవితి పండుగను ఎంత బాగా సెలబ్రేట్ చేసేది కదా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు అవును అని మిగతా పిల్లలు కూడా అంటూ ఉంటారు. ఇక అప్పుడే బాగి ఎక్కడికి వస్తుంది. మీరు దాని గురించి ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మీరు వినాయక చవితి పండుగను జరుపుకుంటున్నారు, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను అని బాగి అంటూ ఉంటే, ఆరునే ఆ మాట చెప్పినట్టుగా పిల్లలకు అనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత బాగి పిల్లల దగ్గరకు వచ్చి, మీ అందరికీ ఏమేం కావాలో చెప్పండి, నేను ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేస్తాను అని చెప్పి బాగి అంటూ ఉంటే, అప్పుడు అమ్మో నాకు ఉండ్రాళ్ళు కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది, నాకు పాయసం కావాలి, నాకు కుడుములు కావాలి అని చెప్పి ఆనంద్ ఆకాష్ వాళ్ళు అంటూ ఉంటారు. అప్పుడు అంజు పాప నాకు బిర్యానీ కావాలి అని చెప్పి అంటూ ఉంటే మిగతా ముగ్గురు పిల్లలు కూడా షాక్ అవుతూ ఉంటారు. నువ్వే కదా నాకు ఏం కావాలన్నా చేసి పెడతానన్నావు, అందుకే బిర్యానీ అడిగాను అని అంజు అంటూ ఉంటుంది. పండుగ రోజు నాన్ వెజ్ తినకూడదు, కానీ నువ్వు అడిగినట్టుగానే నేను బిర్యానీ చేస్తాను, కానీ వెజ్ బిర్యానీ అని చెప్పి
మీరు అడిగిన అన్ని ఐటమ్స్ కూడా నేను ప్రిపేర్ చేస్తాను, హ్యాపీగా మీరు ఫెస్టివల్ని ఎంజాయ్ చేయండి అని బాగి అనగానే పిల్లలంతా కూడా సంతోషంగా బాగిని హక్ చేసుకుని బాగీకి ముద్దు పెడతారు. బాగి కూడా పిల్లలందరినీ కూడా ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది. మరోపక్క అమర్ వాళ్ళ నాన్నగారు గదిలో రెడీ అవుతూ ఉంటారు. ఇక అలా పౌరుషంగా మీసం మెలుస్తూ అద్దంలో చూసుకొని మురిసిపోతూ ఉంటే అప్పుడు అక్కడికి నిర్మలమ్మ వస్తుంది. ఏంటండి మీసం మెలేస్తూ ఏదో మీలో మీరు సంతోషపడిపోతున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటే, మా కుటుంబానికి ఉన్న రాజసం నీకు తెలుసా, అసలు అప్పట్లో మా నాన్నగారు అని చెప్పి ఆయన ఏదో స్టోరీ చెప్పబోతూ ఉంటే, ఇక చాలండి అవతల పూజకు టైం అవుతుంది, త్వరగా రెడీ అయ్యండి అని నిర్మలమ్మ అంటూ ఉంటుంది. నీకు మా వాళ్ళ గురించి చెబితేనే కుళ్ళు అని చెప్పి అలా అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు. మరోపక్క బాగి గదిలో రెడీ అవుతూ ఉంటుంది. అలా పట్టు చీర కట్టుకొని అద్దం ముందు నిలబడి మెడలో నెక్లెస్ పెట్టుకోబోతూ ఉంటే అది పెట్టుకోవడానికి బాగీకి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి ఈ నెక్లెస్ ఎంత ప్రయత్నించినా పట్టడం లేదు అని అలా చూస్తూ ఉండకపోతే హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పి మనసులో అమర్ గురించి అనుకుంటుంది. ఇంతలో అమర్ బాగీకి దగ్గరగా వస్తాడు. అలా హెల్ప్ చేయొచ్చు కదా అని అనుకోకపోతే నువ్వే అడగొచ్చు కదా అని అమర్ అంటాడు. నేను మనసులో అనుకుంది మీకెలా అర్థమైంది, ఓహో టెలిపతియా అని చెప్పి అలా అమర్ బుగ్గ మీద వేలితో తడుతుంది. తర్వాత అమర్ని హెల్ప్ చేయమని అడగడంతో వెనక్కి తిరుగు అని చెప్పి అమర్ అంటాడు. ఇక అలా అమర్ తన చేత్తో బాగీకి నెక్లెస్ పెడుతూ ఉంటాడు. ఇక అలా అమర్ తన చేత్తో బాగీకి నెక్లెస్ పెడుతూ ఉంటే బాగీ సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక అది ఎంత ప్రయత్నించినా కూడా సరిగ్గా పట్టకపోవడంతో అమర్ తన నోటితో బాగీ మెడ మీద ఉన్న నెక్లెస్ని గట్టిగా కొరుకుతూ ఉంటాడు. ఇక అలా అమర్ తన నోటితో నెక్లెస్ని కొరుకుతూ ఉండడంతో బాగి సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అమర్ బాగి మెడలో నెక్లెస్ వేసి అక్కడి నుండి వెళ్ళిపోబోతూ వెనక్కి తిరిగి అలా బాగిని చూస్తూ ఉంటాడు. బయటకు వెళ్ళబోయి తిరిగి గుమ్మం దగ్గరికి వచ్చి ఆగి బాగిని చూస్తూ ఉంటే బాగున్నానా అని చెప్పి అలా సైగలు చేస్తూ అమర్ని బాగి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు బాగున్నావా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అమర్ అలాగే చూస్తూ ఉండడంతో చూపు తిప్పుకోలేనంత అందంగా ఉన్నానా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. టైం అవుతుంది త్వరగా రా అని చెప్పి అలా వాచ్ వైపు చూస్తూ అమర్ బాగికి సైగ చేసి కిందకి వస్తూ ఉంటాడు. ఇక బాగి కూడా కిందకి వస్తుంది. అమర్ బాగి ఇద్దరు కిందకి వచ్చిన తర్వాత పిల్లలు మీరు రెడీ అయిపోయారా, పూజకు అన్నీ సిద్ధంగా ఉన్నాయి కదా అని చెప్పి అంటూ ఉంటే అన్నీ సిద్ధంగా ఉన్నాయి అత్తయ్య గారు, ఒక విగ్రహం తప్ప అని బాగి అంటూ ఉంటుంది. నేను వెళ్ళి విగ్రహం తీసుకువస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అలా అమర్ ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు రాగానే రాతడు అమర్ దగ్గరికి వచ్చి, సార్ మీరు ఈ పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు సార్, వాడు మీకోసమే ఎదురు చూస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ మరేం పర్వాలేదు రాతడు, నేను కూడా వాడి కోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. మీకు ఏదైనా జరిగితే ఇంట్లో అందరూ బాధపడతారు కాబట్టి నేను విగ్రహం తీసుకురావడానికి వెళ్తాను సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. వద్దు రాతోడు, ఇప్పటికీ నువ్వు మా కుటుంబం కోసం చాలా చేసావని చెప్పి అమర్ అంటూ ఉంటే అప్పుడు రాతోడు ఈ ఒక్క మాటతో నన్ను పరాయవాడిని చేశారు కదా సార్ అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు రాతోడు, ఎవరు ఏమన్నా సరే నువ్వు ఈ కుటుంబంలో మనిషివే, నీకేదైనా అవుతుందనేదే నా బాధ, అందుకే విగ్రహం తీసుకురావడానికి నేనే వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. మరో పక్క మనోహరి కూడా గదిలో రెడీ అయ్యి టెన్షన్గా బాబ్జీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక బాబ్జీ కలకత్తాలో ఉన్న మదర్ తెరిసా ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న వార్డెన్తో హిందీలో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నాకు బెంగాలీ రాదు, హిందీ రాదు, ఇప్పుడు ఏ భాషలో మాట్లాడాలని చెప్పి అతను మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ ఉన్న వార్డెన్ అతను పడుతున్న ఇబ్బందిని గమనించి తెలుగు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును మేడం అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటాడు. 6 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక పాపని వదిలేశాము, ఆ పాప గురించి డీటెయిల్స్ కనుక్కోవడానికి వచ్చాను, పేరు దుర్గా అని చెప్పి అంటూ ఉంటే ఆవిడ రిజిస్టర్ చెక్ చేసి ఇక్కడ దుర్గా అని ఏ పాపను అడ్మిట్ చేయలేదు అని చెప్పి వార్డెన్ అంటూ ఉంటుంది. ఇక దాంతో అవునా, ఆ పేరుతో ఎవరిని అడ్మిట్ చేయలేదా, మరైతే ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా కనుక్కోవాలి అని బాబ్జీ అడుగుతూ ఉంటాడు. ఆ అమ్మాయి ఎవరు, నీకేమవుతుంది అని చెప్పి వార్డెన్ అడుగుతుంటే నా చెల్లెల కూతురు, ఆ అమ్మాయికి నేను మేనమామని అవుతాను అని చెప్పి ఒక్కసారి ఆ అమ్మాయిని కనుక్కోవడానికి ఏదన్నా మార్గం ఉంటే చెప్పండి అని చెప్పి బాబ్జీ అడుగుతూ ఉంటాడు. దాంతో ఆ అమ్మాయిని ఇక్కడ వదిలేస్తున్నప్పుడు ఏవైనా గుర్తులున్నాయా అంటే బట్టలు కానీ
చైన్ కానీ ఉంగరాలు కానీ ఇలాంటి గుర్తులు ఏమైనా ఉంటే ఒకసారి తెలుసుకొని చెప్పండి, అప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో చెబుతాను అని ఆ వార్డెన్ అంటూ ఉంటే, ఒక్క నిమిషం మేడం ఇప్పుడే కనుక్కొని చెబుతాను అని అలా బాబ్జీ పక్కకు వచ్చి మనోహరికి ఫోన్ చేస్తాడు. ఒరే బాబ్జీ, దుర్గా ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కడుంది, వెంటనే నాకు ఫోటో తీసి పంపించు, ఆ రణవీర్ గారిని నా గుప్పెట్లో పెట్టేసుకుంటాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, ఇక అప్పుడు బాబ్జీ అసలు దుర్గా ఎక్కడుందో వాళ్ళకే తెలియదట మేడం అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరోపక్క బాగి కిచెన్లోకి వెళ్ళగానే ఆరు మెల్లిగా హాల్లోకి వస్తుంది. పిల్లలందరినీ చూసి సంతోషపడిపోతూ, పండుగంటే నా చిట్టి బంగారాలు ఎంత బాగా రెడీ అవుతారో, కలిసి ఎంత బాగా పనిచేస్తారో అని చెప్పి ఇక మిస్సమ్మ అంటూ అమర్ వాళ్ళ అమ్మగారు పిలుస్తూ ఉండడంతో, అయ్యో మిస్సమ్మ వచ్చేస్తుంది, నన్ను చూసేస్తుంది, దొరికిపోతాను అని చెప్పి ఆరు అలా మెట్లెక్కుతూ పైన గదిలోకి వస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.